హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము లాస్ట్ వీకెండ్ ఫాదర్స్ డేకి ఎక్కడికి వెళ్ళామని ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాం. ఆల్బనీలో కోహోస్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అది సిటీలోనే ఉంది, చాలా దూరం కూడా కాదు. మా ఫ్రెండ్స్ లంచ్ పిలిచారని చెప్పేసి లంచ్ చేశాక ఈవినింగ్ అలా వాక్కి వెళ్దాం అన్నట్టు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఈ కోయస్ వాటర్ ఫాల్ వచ్చేసి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో మేము మా ఫ్రెండ్స్ అలా ఈవినింగ్ 5:30కి అరౌండ్ వచ్చాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇది కాదండి, ఇది జస్ట్ వాటర్ బాడీ. సో ఈ బ్రిడ్జ్ దాటాక అసలైన వాటర్ ఫాల్స్ వస్తుందంట. ఆ మూవీలో అంటారు కదా, బ్రిడ్జ్ దాటాక వ్యూ చాలా బాగుంటుందని. సేమ్ డైలాగ్ నేను కొడతా. బ్రిడ్జ్ దాటాక వ్యూ చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ అంటే మేము వెళ్ళాల్సి వచ్చింది. సో అలా కాసేపు వాక్ చేసి వచ్చే వరకు వి కేమ్ టు సీ ద వాటర్ ఫాల్స్. సో ఇంకా కొంచెం నడవాలి దాని దగ్గరికి వెళ్ళాలంటే. ఈ వ్యూ అంతా టాప్ వ్యూ అండి మనం చూసేది. అక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగి కిందికి వెళ్తే అసలైన వాటర్ ఫాల్స్కి కొంచెం దగ్గరగా వెళ్తాం. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్స్ అంటున్నారు ఆల్బనీలో దీన్ని ఆల్బనీ నయాగరా ఫాల్స్ అంటారంట. అటువైపు కెనడా ఉంది, ఇటువైపు న్యూయార్క్ ఉంది అంటున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శరత్ ఏమో నా కోసం ఆగకుండా ఫాస్ట్గా దిగిపోతున్నాడు. అందుకే నేనేం చేశానంటే శరత్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోయాను. బై ది వే ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఈ నార్త్ ఈస్టర్న్ సైడ్లో స్నో ఎక్కువగా ఉంటుంది. సో ఏం ఎంజాయ్ చేయాలన్నా ఈ సమ్మర్ టైంలోనే ఎంజాయ్ చేయాలి. అందుకే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మేము పక్క కవర్ చేయాలని డిసైడ్ అయ్యాం సమ్మర్లో. అది చిన్నదైనా పెద్దదైనా. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే మేము అనుకున్నంత పెద్దదైతే కాదు. అండ్ ఆ బోట్లో నో స్విమ్మింగ్ అని రాస్తుంది. స్విమ్ చేసేంత వాటర్ లేవు అక్కడ. సో అలా వెళ్తూ మా ఫ్రెండ్ అంటున్నాడు లైక్ దట్స్ వాట్ నయాగరా ఫాల్స్ ఇన్ ఆల్బనీ అనేసి. అండ్ అటు చుట్టుపక్కల చూస్తే వాడు మోటర్ వేయడం మర్చిపోయాడు, అందుకే వాటర్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ ఆల్సో అక్కడ చెట్టు చూడండి, ఎండిపోయి ఉంటుంది. లైక్ వాటర్ ఫాల్స్ పక్కన వాటర్ లేక ఎండిపోయిన చెట్టు అని కామెంట్ నడుస్తుంది అక్కడ. జోకులు అలా కంటిన్యూ చేసుకుంటూ పిక్చర్స్ ఎలా దిగాలో కొంచెం ఇక్కడ ప్రాక్టీస్ చేసి వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇదైతే యాక్చువల్ వ్యూ పాయింట్ కాదు, కానీ పోజెస్ ఏది పెట్టాలి అని ప్రాక్టీస్ కోసం ఇక్కడికి వచ్చి దిగాం మేము. This is the actual water falls. దీనికంటే అయితే దగ్గరికి వెళ్ళలేము. ఇది యాక్చువల్ వ్యూ పాయింట్. సో అక్కడ ప్రాక్టీస్ చేసిన పోజెస్ అన్ని ఇక్కడ పెట్టి దిగాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఫిషింగ్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఫిషింగ్ చేస్తే ఎలాంటి ఫిషెస్ దొరుకుతాయో కూడా మనకు ఒక బోర్డ్ వేశారు. బోర్డ్ పిక్చర్ తీసాను వస్తుంది. సో ఇలా కొన్ని ఫోటోస్
ఫొటోస్ అలా దిగాము మేము. వ్యూ పాయింట్ వేరే సైడ్ ఉంది, బట్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉందనేసి ఇక్కడ దిగాము. సో ఇవే ఆ ఫిషెస్ ఎలా వస్తాయి, ఎటువైపు నుంచి వస్తాయి అని కూడా బోర్డ్ మ్యాప్ వేసి పెట్టాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్ వ్యూ పాయింట్. కాస్త దూరంగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్ అస్సలు ట్రై చేశాం కానీ అస్సలు అండ్ దెన్ వి రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఎప్పుడు మేము ఆల్బనీ నుంచి వచ్చేటప్పుడు ఈ రెస్ట్ స్టాప్లో అవుతాము. దిస్ ఈజ్ మోవాక్ వ్యాలీ వెల్కమ్ సెంటర్. జనరలీ రెస్ట్ సెంటర్స్లో మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, లైక్ మెక్డానల్డ్స్, స్టార్బక్స్ ఇలాంటివి. బట్ ఈ వెల్కమ్ సెంటర్లో ఏంటి అంటే ఎవరు ఉండరు, మేబీ రూమ్స్లో ఉంటారేమో, బట్ సెల్లర్స్ ఎవరు ఉండరు. వెండింగ్ మిషన్స్లో ఫుడ్ ఐటమ్ ఏదైనా నచ్చితే పే చేసి మనమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఎందుకు అవుతాం ప్రతిసారి అంటే లైక్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ అక్కడ రెస్ట్ సెంటర్లో ఫుడ్ తీసుకోవడానికి, వాష్రూమ్స్కి వెళ్ళడానికి కాకుండా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అండ్ అలానే వాక్ చేయడానికి వాక్ ట్రాక్స్, అది కూడా వాటర్ బాడీ పక్కన. సో మేము ఎప్పుడు అలా వెళ్ళి వాక్ చేసుకుంటూ వాటర్ కెనాల్ దగ్గర నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అలానే మేము చాలాసార్లు ఇక్కడ పిక్స్ కూడా దిగాము. షేర్ దాట్. అండ్ మీరు చూస్తున్నట్టయితే అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ అక్కడ వాటర్ బాడీలో ఆ ట్రైన్ వెళ్తున్న ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. లైక్ వాటర్ అసలు మూవ్ అవ్వట్లేదేమో అన్నట్టుంది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే it is moving actually. Water is moving. ఒకసారి స్లోలో వచ్చాను శ్రావణి, అటు నుంచి వచ్చేటప్పుడు వామ్మో, ఇట్ వాస్ టూ కోల్డ్ బట్ వర్త్ సీయింగ్ అనమాట. ఐస్, ఆ వాటర్ పైన ఐస్ అలా మూవ్ అవుతుంటే చాలా బాగా అనిపించింది. యా ఫ్రెండ్స్, లైక్ నెక్స్ట్ టైం మేము స్నో టైంలో వెళ్తే కనుక మీకు తీసి చూపిస్తాను. దేర్ గో అవర్ లిటిల్ ఫ్రెండ్స్. ఎందుకో ఆ డక్స్ చూస్తే నాకు వాటితో ఆడుకోవాలి అని అనిపించింది, అందుకే దగ్గరగా వెళ్ళాను. చెప్పాలంటే నాకు వాటికి ఒక చిన్నపాటి రేసే జరిగిందనుకో. యా, లాస్ట్కి డక్సే గెలిచినట్టున్నాయి. పాపం భయపడిపోయినట్టున్నాయి నేను వస్తున్నా అని. నువ్వు ఇందాక చెప్పాలి అని అంటే స్టార్ట్ చేసినప్పుడు కోళ్ళని చూస్తే అక్కల్లానో, మేకని చూస్తే చెల్లెల్లానో అని ఏదైనా డైలాగ్ కొడతావేమో అనిపించింది. లేదులే. సో మిస్ అయిపోయాను అని చెప్పి డల్గా వస్తున్న శ్రావణి. మీరు ఎప్పుడైనా మోవాక్ వ్యాలీ వెల్కమ్ సెంటర్కి వచ్చారా? అంటే ఎప్పుడైనా మీరు ఆల్బనీ నుంచి నయాగరా ఫాల్స్కి వెళ్ళేటప్పుడు, ఇన్ కేస్ రాకపోతే యూ కెన్ స్టాప్ హియర్. అంటే బాగుంటుంది, కొంచెం రెస్ట్ తీసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి. అలానే మీరు కోహోస్ వాటర్ ఫాల్స్ విజిట్ అవుతే మాకు పక్కా కామెంట్ చేయండి. యా, అక్కడికి యూ కెన్ గో ఫర్ ఎ వాక్. యాక్చువల్లీ ఈవినింగ్ వాక్ లాగా వీక్ డేస్లో కూడా వెళ్ళొచ్చు. సో ఈ వెల్కమ్ సెంటర్లో ఇక్కడ లోకల్లో ఉన్న హిస్టారికల్ ఐటమ్స్ని ఒక మ్యూజియం లాగా కూడా పెట్టారు. ఇట్స్ నాట్ లైక్ వేరే స్టేట్ నుంచో వేరే కంట్రీ నుంచో తీసుకొచ్చిన ఐటమ్స్ కాకుండా ఆ లోకల్లో జరిగిన హిస్టారికల్ ఐటమ్స్ని తీసుకొచ్చి ఒక మ్యూజియంలా పెట్టారు. అండ్ ఏ ప్లేసెస్కి వెళ్ళచ్చు మోవాక్ వ్యాలీ చుట్టూ అని కూడా ఒక మ్యాప్ వేసి చూపించారు. అండ్ ఆల్సో
ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి దాని స్కెచ్ అండ్ రెగ్యులర్ ఆర్ట్స్ అనేవి కూడా వేస్తూ ఉంటారు ఇటువైపు. అది జూన్ ఇస్ డైరీ మంత్ అని చెప్పేసి ఇంకొక ఆర్ట్. ఇక్కడ మంచి పిక్చర్స్ కూడా దిగడానికి దే హ్యావ్ అ ప్రాప్స్ లైక్ ఇదిగోండి తోపుడు బండి అండ్ ఐ లవ్ న్యూయార్క్ అని చెప్పేసి ఒక పోస్టర్. యూ కెన్ హ్యావ్ పిక్చర్స్ హియర్. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు ఒక స్క్రీన్ పెట్టి చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ గురించి కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఈ రెస్ట్ ఏరియాలో మనకు మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలానే వెండింగ్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్నాక్స్ కోసం ఏదైనా గ్రాబ్ చేసుకోవచ్చు. యా, అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక బిస్కెట్ తీసుకున్నాం. చాలా ఆప్షన్స్ ఉండే లైక్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అండ్ హనీ కూడా ఉంది, లోకల్ హనీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యా, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.